హలో వ్యూయర్స్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే చాలా సింపుల్ రైస్ రెసిపీ అండి. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు కానీ, లేదా వంట ఏమి చేయాలనిపించినప్పుడు కానీ, లేదా పిల్లల లంచ్ బాక్స్‌లోకి అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టాలనిపించినప్పుడు కానీ, ఇలా సింపుల్‌గా ఒక రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోని అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా తక్కువ టైంలో అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ రైస్ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా నేనిక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా వేడైన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒకటి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. మీడియం సైజు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసినవి. నేను ఇక్కడ హోల్ గరం మసాలాలో ఒక మరాఠీ మొగ్గ, అలాగే ఒక పెద్ద ఇలాచి, ఒక 2 లవంగాలు వేశాను. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా! ఈ మాత్రం మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి టమాటోస్ చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదా! ఒకసారి ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటోస్ అన్నీ కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, నేను ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నానండి. పచ్చి బఠానీ. ఒకవేళ పచ్చి బఠానీ అవైలబుల్‌లో లేకుంటే ఫ్రోజన్ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ పచ్చి బఠానీ కూడా చాలా మంచిది పిల్లలకి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 30 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా కూడా తీసేసి యాడ్ చేస్తున్నానండి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన కారం, సాల్ట్, టమాటో అంతా కూడా చక్కగా రైస్‌కి పట్టేలా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 ½ గ్లాస్ రైస్ తీసుకునండి. దానికి తగ్గట్టుగా ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైతే గ్లాస్‌తో తీసుకుంటారో ఆ గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి, 7 మినిట్స్ తర్వాత మనకి చక్కగా కుక్ అయిపోయింది కదా! రైస్ సైజ్ అనేది కూడా చక్కగా ఇంక్రీజ్ అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ ఈ టమాటో అండ్ గ్రీన్ పీస్ పలావ్ రెడీ అయిపోయినట్టండి. ఫైనల్‌గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి సర్వ్ చేయడమే. ఎంతో టేస్టీగా ఉండే టమాటో గ్రీన్ పీస్ పలావ్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టమాటో అండ్ గ్రీన్ పీస్ పలావ్ రెసిపీని రైతాతో సర్వ్ చేసినా, లేదా ఏదైనా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవేవి లేకున్నా కూడా ఊరికే అలా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరెన్నో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక టేస్టీ రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.